క్రీస్తు యొక్క మహిమను పొందుట. మనలో ప్రతి ఒక్కరి బాధ్యత. క్రీస్తు మహిమను పొందుటకు ఎవరికి వారు సంఘములో జాగ్రత్త పడాలి, ప్రయాసపడాలి. క్రీస్తు మహిమను పొందు విషయములో దేవుడు మన కొరకు చేసినటువంటి ఈ ఏర్పాటును మనము సంపూర్ణముగా గ్రహించాలి. ఈ ఏర్పాటులో హృదయపూర్వకముగాను మనస్ఫూర్తిగాను ఈ ఏర్పాటులో మనం కొనసాగాలి. అందువలన క్రీస్తు యొక్క మహిమను మనం పొందగలిగేటువంటి అవకాశం ఉందన్నమాట. దీనిని ఒక బాధ్యతగా మనం స్వీకరించాలి. క్రీస్తు యొక్క మహిమను పొందుట నా బాధ్యత అని భావించాలి. క్రీస్తు మహిమను పొందుటకు దేవుడు చేసినటువంటి ఏర్పాటు తన కుమారుడైన మన ప్రభువైన క్రీస్తు యేసు ఆజ్ఞలను మనము అనుసరించడం. క్రీస్తు యేసు ఆజ్ఞలను మనం అనుసరిస్తే క్రీస్తు యొక్క మహిమను పొందగలం. క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలను మనము తెలిసి గాని తెలియక గాని అతిక్రమిస్తే క్రీస్తు మహిమను మనం పొందలేము. కనుక క్రీస్తు యొక్క ఆజ్ఞలను సంఘములో ఉన్నవారు ఎవరు తమ హృదయాలలో తమ మనస్సులలో వ్రాయించుకుంటారు, ముద్రించుకుంటారు. అలాంటి వారి యొక్క మనస్సులలోను హృదయములలోను క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఉండగా ఆ ఆజ్ఞల చేత ఆ వ్యక్తి ప్రభావితపరచబడగా ఆజ్ఞల చేత ప్రభావితుడైనటువంటి ఒక వ్యక్తి తన అవయవాలతో ఆజ్ఞానుసారమైనటువంటి క్రియలను చేయగా ఆత్మకు క్రీస్తు యొక్క మహిమను పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎవరైతే సంఘములో క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనస్సులోను హృదయంలోను వ్రాయించుకోక ముద్రించుకోకపోతే ఆజ్ఞల చేత ఆజ్ఞలు హృదయములో లేవు గనుక మనస్సులో లేవు గనుక కేవలము లోక సంబంధమైనటువంటి సంగతులు హృదయములో మనస్సులో నింపబడి ఉన్నది గనుక నిండి ఉన్నది గనుక హృదయములో నిండి ఉన్న లోకానుసారమైనటువంటి సంగతులు ఆ వ్యక్తిని ప్రభావితపరచగా లోకానుసారమైన సంగతులకు ప్రభావితులయ్యి శరీరము అందరి అవయవాలతో లోకానుసారమైనటువంటి క్రియలను చేసి క్రీస్తు శత్రువైన సాతాను యొక్క రూపంలోనికి మారిపోతారు అన్నమాట. అందువలన మనలో ప్రతి ఒక్కరము క్రీస్తు యొక్క మహిమను పొందుట ఇది ఒక బాధ్యతగా మనం భావించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, శరీరము మనకు ఇవ్వబడినది క్రీస్తు యొక్క మహిమను పొందుటకే, మరి దేనికి కాదు. తినడానికి, త్రాగడానికి, ధరించుకోవడానికి, ఇవి శరీరాన్ని కాపాడుకోవడం కోసం. ఎందుకంటే శరీరము దేవుడు అనుగ్రహించిన 70-80 సంవత్సరాలు అది బ్రతకాలి. శరీరం బ్రతకాలి అని అంటే అది తినాలి, అది త్రాగాలి, అది ధరించుకోవాలి. అంతేగాని కేవలం తినడము, కేవలం త్రాగడము, కేవలం ధరించుకోవడం కోసం శరీరాన్ని ఇవ్వలే దేవుడు. నీ శరీరమును నీకిచ్చినది, నా శరీరమును నాకిచ్చినది కారణం ఏమంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను శరీరము అందులో అవయవాలతో క్రియలుగా చేసి
ఆత్మకు క్రీస్తు యొక్క మహిమను పొందుటకి ఈ శరీరాన్ని దేవుడు మనకిచ్చింది. ఈ శరీరాన్ని నీ ఆత్మకు క్రీస్తు యొక్క మహిమను పొందులాగున నీవు ఈ శరీరాన్ని వాడుకోకపోతే అది ఉంటే ఏమి లేకపోతే ఏమి. ఆ శరీరం ఉంటే ఏమి లేకపోతే అందువలన ప్రభు అంటాడు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయమన్నాడు. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయన్నాడు. అంటే క్రీస్తు యొక్క మహిమను పొందు విషయములో నీ శరీరములోని అవయవాలు నిన్ను ఆటంకపరిస్తే, నిన్ను అభ్యంతరపరిస్తే అవి ఉంటే ఏమి, అవి ఊడిపోతే ఏమి అనేది ప్రభువు యొక్క బోధ అన్నమాట. కనుక అనేక మంది చూడండి, ఒక యాక్సిడెంట్‌లో ఒకనికి కాలు పోయింది. ఒకనికి చెయ్యి పోయింది. ఒకనికి కన్ను పోయింది. వాడు ఆ కన్నుని పీకి పారవేయల. చేతిని గాని, కాలుని గాని నరికి పారవేయల. అవంతరం అవి పోయినాయన్నమాట. కానీ ఇక్కడ ప్రభువు అంటాడు, క్రీస్తు మహిమను పొందుటకు నీ దేహములోని అవయవాలు ఏవైనా సరే నిన్ను అభ్యంతరపరిస్తే, నిన్ను ఆటంకపరిస్తే దానిని నరికి పారేయి, దానిని పెరిగి పారేయి అంటాడు. ఇది ఒక వార్నింగ్ నాయన. మనకు ఒక వార్నింగ్ లాగా చెప్తాడు యేసు ప్రభు. కాదు, కూడదు, నా శరీరం ఇంతే, నా శరీరంలోని అవయవాలు అంతే అని మనం అనుకుంటే చిట్ట చివరకు క్రీస్తు యొక్క మహిమను పొందకుండా క్రీస్తు శత్రువైన సాతానుని యొక్క గుణలక్షణ స్వభావాల్లోనికి మారిపోయి శరీరాన్ని వదిలేస్తుంది. నీ శరీరం మట్టి అయిపోతుంది, కానీ నీ ఆత్మ అది సర్వనాశనం అయిపోతుంది అన్నమాట. అందువలన సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క ఆజ్ఞలను హృదయములోను మనస్సులోను వ్రాయించుకొని ముద్రించుకోవాలి. నీలో లోక సంబంధమైన సంగతులు నీ హృదయంలో నీ మనసులో ఉన్నవా, వాటిని మీరు తొలగించుకోవాలన్నమాట. అవి తొలగిపోవు. లోకానుసారమైన తలంపులు, ఆలోచనలు, లోకానుసారమైన సంగతులు నీ హృదయంలో నుంచి అవి తొలగిపోవు. అవి నిన్ను విడిచిపోవు. కానీ నీవు వాటిని విసర్జించాలి, వాటిని చంపివేయాలి. అప్పుడైతేనే వాటిని మానుకోగలవు. వాటిని విసర్జించకుండా, వాటిని చంపకుండా వాటిని మానుకోలేవన్నమాట. వాటిని విసర్జించి వాటిని చంపాలి అంటే వాటి స్థానములో క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీవు నింపుకోవాలన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఏ మేరకు నీవు హృదయములో మనస్సులో నింపుకుంటావో ఆ మేరకు నీ హృదయములో మనసులో ఉన్న లోకానుసారమైన సంగతులు బలహీనమవుతాయి. అవి బలహీనమైనప్పుడు వాటిని విసర్జించడం సులువు, వాటిని చంపివేయడం మరింత సులువు అన్నమాట. ఎందుకంటే అవి బలహీనమైనవి కాబట్టి. అవి కనుక బలంగా ఉంటే నీవు విసర్జించినా అవి పోవు. నువ్వు చంపాలనుకున్నా అవి చావవన్నమాట. కేవలము లోకానుసారమైన సంగతులు అవి బలహీనమైతే తప్ప అవి మనల్ని విడిచిపోవు. అవి బలహీనం కావాలంటే అవి ఉన్న స్థానంలో, హృదయంలో, మనసులో క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం నింపేసుకోవాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞలను వ్రాయించుకోవాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞలను ముద్రించుకోవాలను. అందువలన లోకానుసారమైన సంగతులు హృదయంలో నుండి, మనసులో నుండి అవి విసర్జించబడతాయి, అవి చంపివేయబడతాయి. అప్పుడు మనము వాటిని మానుకుంటాం. క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించగలము. అందువలన క్రీస్తు యొక్క ఆజ్ఞలను మన హృదయములలో, మన మనస్సులలో మనం రాసుకోవాలి, ముద్రించుకోవాలి. లేదంటే ఎవరికి వారు మోసపోతారు నాయన. మనల్లో ఎవరైనా సరే మనల్ని మనం మోసగించుకుంటామని. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి అని అన్నాడు. మనం మోసపోకూడదు. ఇంకనూ నీలో లోకానుసారమైన సంగతులు ఉంటే నీవు మోసపోతున్నావని అర్థం. నీలో క్రీస్తు యొక్క ఆజ్ఞలు కనుక ఉంటే నువ్వు జాగ్రత్త పడుతున్నావని అర్థం అన్నమాట.
అందువలన క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనము అనుసరించాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞలు మనకు జీవమునిస్తాయి. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడం వలన మనం నీతిమంతులుగా తీర్చబడతాం. క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించడం వలన మనం పరిశుద్ధతను కలిగి ఉంటాం. క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించడం వలన క్రీస్తు యొక్క రూపాన్ని సాధిస్తాం. క్రీస్తు మహిమను పొందుతాం అన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడం వలన పరలోక రాజ్యానికి మనము యోగ్యులముగా, అర్హులముగా మనము తయారవుతాం అన్నమాట. కనుక క్రీస్తు యొక్క ఆజ్ఞల పట్ల మనం దృష్టిని సారించాలి. దృష్టిని ఉంచాలి. ఈ లేఖనాన్ని చూడండి. ప్రభువు ఆజ్ఞలను ఆజ్ఞాపించడానికి ప్రారంభించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అలాగే 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు మనము ఈ లోకమునకు ఉప్పు, వెలుగై ఉన్నామని ప్రభువు ఇక్కడ సెలవిచ్చినారన్నమాట. సంఘములో ఉన్న వ్యక్తులను ఆయన ఇలా పోల్చినాడు. ఉప్పుతో పోల్చినాడు, వెలుగుతో పోల్చినాడు అన్నమాట. కనుక మనము ఆయన దేనితో పోల్చినాడో అలాంటి స్వభావాలను మనము కలిగి ఉన్నామో లేదో మనల్ని మనము పరిశీలించుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకోవాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. కనుక మనము ఈ స్వభావాన్ని కలిగి ఉన్నామా? అలాగనే ప్రభువు మరొక సంగతి చెప్పారన్నమాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అలాగనే మనము లోకమునకు వెలుగై ఉన్నామా? అంటే మనం ఎలా
ఉన్నాము అన్నదాన్ని ప్రభు ఇక్కడ సెలవిచ్చినారు. మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు. ఆయన డిసైడ్ చేసేసినాడు ఆయన. మీరు లోకమునకు ఉప్పయ్యుండవలెను అని అనలేదు ఆయన. మీరు లోకమునకు వెలుగై ఉండవలెను అని కూడా అనలేదు ఆయన. కానీ ఆయన అన్న మాటల్లో చూడండి, మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆయన ఏం చేసినాడు ఆయన? డిసైడ్ చేసేసినాడు. ఇక మనం తప్పించుకోవడానికి లేదు. నీవు ఖచ్చితంగా లోకానికి ఉప్పై ఉండాల్సిందే. నీవు లోకానికి ఖచ్చితంగా వెలుగై ఉండాలి. కనుక ఉప్పు యొక్క స్వభావము అది రుచిని కలుగు చేస్తుందన్నమాట. కానీ ఉప్పుకు చాలా స్వభావాలు ఉన్నాయి. ఈ లేఖనం చూడండి. అపోస్తులుడైన పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనంలో, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. అంటే ప్రభువులో ఉన్నటువంటి ఒక గుణము, ఆ గుణమును నీవు రుచి చూచి ఉన్న ఎడల అని అపోస్తులుడైన పేతురు సెలవిచ్చినాడు. అంటే ప్రభువు యొక్క స్వభావాలు అవి రుచి కలిగినవి. అలాగుననే నీలో ఉన్న స్వభావాలు అవి రుచి కలిగి ఉండాలి. నీ స్వభావాలు దేని ద్వారా నీవు బయలుపరుస్తావు, తెలియజేస్తావు. నీ స్వభావాలను నీవు దేని ద్వారా ఇతరులకు తెలియజేస్తావు. నేను ఒక వ్యక్తి యొక్క స్వభావాలు, నేను ఇలాంటి వ్యక్తిని అని ఒక వ్యక్తి తెలియజేస్తారనమాట. దేని ద్వారా? మాటల ద్వారాను, క్రియల ద్వారా. నీవు మాట్లాడేటువంటి మాటలు నీవు ఇలాంటి వ్యక్తివి అని నిన్ను ఇతరులకు తెలియజేస్తుంది అన్నమాట. కొంతమంది మాట్లాడేటప్పుడు చూడండి, వాడి మాటలు చూడండి, వాడి పప్పునే లేదు వాడికి అని అంటారు. వాడి మాటలు చూడండి, నేను ఎంత కక్షతో మాట్లాడతాడు. వాడి మాటలు బుద్ధిహీనంగా మాట్లాడతాడు. వాడు క్రోధంతో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు అసూయతో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు దొంగలా మాట్లాడుతూ ఉన్నాడు. వాడు మోసపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మాటలను బట్టి మనము ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వమును డిసైడ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ మాట్లాడేటువంటి వాడు తన మాటల వలన తన వ్యక్తిత్వము దాగలేదు. మనం దాచుకున్నా కూడా వ్యక్తిత్వం దాగడం లేదని అనుకోవడం లేదు. ప్రతి మనుషుడు కూడా తన వ్యక్తిత్వంలో ఉన్న గుణలక్షణ స్వభావాలను దాచుకుంటా ఉంటాడు అన్నమాట. పురుషులైన స్త్రీలైన. ఒక వ్యక్తి ఎంత చెడ్డ వ్యక్తి అయినా, ఎంత చెడ్డ గుణాలు, చెడ్డ స్వభావాలు ఉన్నా వాటిని దాచిపెట్టుకొని ఉండారన్నమాట. కానీ ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితులలో వారు మాట్లాడే మాటలను బట్టి ఆ వ్యక్తి తన స్వభావాలను నేను ఇలాంటి వ్యక్తిని, నా స్వభావం ఇంతే అన్నట్లుగా వారి మాటల ద్వారా తెలియజేస్తాడు. అందువలన నీవు మాట్లాడేటప్పుడు నీవు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నావో ఎవరో చెప్పాల్సిన బళ్ళ నీ మాటలను బట్టి అవి అర్థమవుతుంది. నేను ఇలాంటి చెడు స్వభావాన్ని కలిగిన వాడును అని నీ మాటలను బట్టి నీ స్వభావాన్ని నువ్వు తెలియజేస్తావు. అలాగుననే నీ క్రియలను బట్టి నేను ఇంత చెడ్డ వ్యక్తిని, చెడ్డ స్వభావం కలిగిన వాడిని అని నీ క్రియలను బట్టి నీ స్వభావాలు నువ్వు ఇతరులకు తెలియజేస్తావు. నీ క్రియలను బట్టి. కనుక నిన్ను నీవు దాచుకోలేవు.
నీవు డబ్బును దాచుకోవచ్చు. నీవు వెండి బంగారములను దాచుకోవచ్చు ఇతరుల కంటబడకుండా. కానీ నిన్ను నీవు దాచుకోలేవన్నమాట. నీవు ఎంత చెడ్డ వ్యక్తివో ఆ వ్యక్తి ఆ చెడ్డ వ్యక్తిత్వాన్ని నీవు దాచుకోలేవు. ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితుల్లో మాటల ద్వారాను, క్రియల ద్వారాను నేను ఇంత చెడ్డ వ్యక్తిని అని ఇతరులకు తెలియజేయాలి. ఇతరులు గ్రహించొచ్చు, గ్రహించకపోవచ్చు నేను. అంటే మనుషులు మాటలు వింటున్నారు గానీ, మాటల వెనుక ఉన్న ఆ వ్యక్తి యొక్క స్వభావాలు ఏవో అంచనా వేసే శక్తి లేదు మనుషులకి. అందువలన నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి నేను ఇంత చెడ్డ వ్యక్తిని అని ఇతరులకు తెలియజేస్తావన్నమాట. కానీ యేసు ప్రభువు మాట్లాడిన మాటలున్నాయి. ఆయన చేసినటువంటి క్రియలు ఉన్నాయి. అవి ఆయన స్వభావాన్ని బయలుపరిచినాయన్నమాట. అందువలన పేతురన్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అని ఆయన బోధించినాడు. అంటే ప్రభువు యొక్క వ్యక్తిత్వంలో దయ ఉంది. అంతేకాదు కనికరం ఉంది, ప్రేమ ఉంది, క్షమ ఉంది, ఓర్పు, సహనము, దీర్ఘశాంతము అనేక మంచి మంచి శ్రేష్టమైన గుణాలన్నీ ఆయనలో ఉన్నాయి, స్వభావాలు ఉన్నాయి. అందువలన ఆయన మాట్లాడినటువంటి మాటలలో యూదులు ఎక్కడ కూడా ఆయన మీద నేరము మోపడానికి అవకాశం లేకుండా పోయిందన్నమాట. అనేక సార్లు యూదులు ఆయనను మాట్లాడింపజేసి ఆ మాటలలో తప్పు పట్టాలనుకున్నారన్నమాట. ఆయన వారిని వారు ఆయనను మాట్లాడించినప్పుడు ఆయన ఇలా అంటాడు, మీరెందుకు నన్ను శోధించుతున్నారు అని అంటాడన్నమాట. అంటే మీరు నన్ను నా చేత మాట్లాడించి నాలో నుంచి తప్పులు పట్టాలని అనుకుంటా ఉండారు, అలాగున నన్ను శోధిస్తున్నారు, మీరెందుకు నన్ను శోధించుతున్నారు అని అంటారు. ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు అడిగిన దానికి ఒక ఆన్సర్ చేస్తే వాళ్ళు ఆశ్చర్యపడి వెళ్ళిపోతారండి. అందువలన ప్రభువు యొక్క మాటలలో అనేకులు తప్పు పట్టాలని అనుకున్న వారికి ఏ తప్పు దొరకలేదన్నమాట. ఎందువలన అనగా ఆయన వ్యక్తిత్వంలో పూర్తిగా మంచి గుణాలు, మంచి లక్షణాలు, మంచి స్వభావాలు ఉండగా ఆయనలో చెడును ఎవరు వెతకగలరు? ఈ చెడును ఎవరు పట్టుకోగలరు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువు ఇలా సెలవిచ్చినాడు. 8వ అధ్యాయము 46వ వచనం చూడండి. ఆయన ఎంత ధైర్యంగా ఈ మాటలు చెప్పినాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? అటు ప్రభువులో పాపాన్ని వాళ్ళు వెతికినారు. ఆయన మాటలలో పాపం చూడాలని, ఆయన క్రియలలో కూడా పాపమును వెతకడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. ప్రభువు వాళ్ళకు ఒక ఛాలెంజ్ విసిరినాడు అనమాట. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? మీ వలన అవునా అని అంటాడు ఆయన. ఎందువలన ఆయన వ్యక్తిత్వములో చెడు గుణాలు లేవు, చెడు లక్షణాలు లేవు, చెడు స్వభావాలు లేవు. ఎందుకంటే ఆయన పరిశుద్ధతను కలిగిన వాడు, నీతిమంతుడు, ఆయన పాపి కాదు. కనుక వారు ఎన్నిసార్లు ఆయనలో తప్పులను కనిపెట్టడానికి వెతికినా ఆయనలో తప్పులేవి దొరకల, పాపములు ఏది ఆయనలో దొరకలేదన్నమాట. మాటల రూపంలోనూ ఆయన చేసిన క్రియల్లోనూ ఆయనలో ఏ దోషమును కనబడలేదన్నమాట. చివరికి పిలాతు సైతం ఏమన్నాడు? ఆ నీతిమంతుని విషయంలో నేను నిర్దోషిని అని చేతులు కడిగినాడు అన్నమాట. కనుక ప్రభువు మాట్లాడిన మాటలలోనూ, ప్రభువు చేసిన క్రియలలోనూ ఆయన తన వ్యక్తిత్వంలో ఉన్న మంచి స్వభావములను ఆయన బయలుపరిచినాడు, తెలియజేసినాడు అన్నమాట. ఆయన అంటాడు, నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడు. కాబట్టి ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, సహనము కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, క్షమించేవాడు, ఆదరించేవాడు కూడా ఆయన.
ఆయనలో మనం వెతుక్కుంటే శ్రేష్టమైన ఈ మంచి గుణాలు తప్ప చెడు గుణాలు, చెడు లక్షణాలు ఒక్కటి కనిపించవన్నమాట. అందువల్ల ఆయన ఇలా డిసైడ్ చేసినాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇది డిసైడ్ చేసినాడు ఆయన. కనుక మనము లోకమునకు ఉప్పుగా ఉన్నామా లేదా అనగా ప్రభువు యొక్క మాటలను బట్టి ఆనాడు అపోస్తులు ఆయన ఆయన వ్యక్తిత్వంలో ఉన్న గుణలక్షణ స్వభావాలను ఎలా రుచి చూచినారో అలాగున నీలో ఉన్న గుణలక్షణ స్వభావాలను ఎవరైనా రుచి చూడగలిగే అవకాశము నీలో ఉందా? నీ మాటలు టేస్ట్‌గా ఉందా లేదా? నీవు చేసే క్రియలు టేస్ట్‌గా ఉందా లేదా? చూడండి నాయనా, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఏమన్నాడు ఈయన? ప్రతి మనుషునికి ఏం చేయాలన్నాడు ఆయన? ప్రతి మనుషునికి ప్రత్యుత్తరం ఇయ్యాలి. ప్రతి మనుషునికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీ సంభాషణ అంటే ఎలాగూ ప్రతి మనుషునికి ప్రత్యుత్తరం ఇవ్వాలి. అంటే ఎలాగూ ప్రతి మనుషునికి ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఆయన చూడండి, ఆయన ప్రత్యుత్తరం, ఉత్తరము, ప్రత్యుత్తరం. మన జీవితాల్లో 100% జరిగేది ఇదే అన్నమాట. ఉత్తరము, ప్రత్యుత్తరం. మీరు సహజంగానే చూడండి, మన జీవితాల్లో ఇవి 2 కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. ఉత్తరము, ప్రత్యుత్తరం. నీ భర్త నిన్నేదో అడిగినాడు, నీవు దానికి ఆన్సర్ చేయాలి. నీ భార్య నిన్నేదో అడిగింది, దానికి నువ్వు ఆన్సర్ చేయాలి. నీ తల్లిదండ్రులు నిన్నేదో అడిగినారు, నీవు ఆన్సర్ చేయాలి. నీ పిల్లలు నిన్నేదో అడిగినారు, నీవు ఆన్సర్ చేయాలి. నీ స్నేహితులు నిన్నేదో అడిగినారు, నీవు ఆన్సర్ చేయాలి. నీతో పనిచేసేవారు నిన్నేదో అడిగినారు, నీవు ఆన్సర్ చేయాలి. నీ బంధువులు ఏదో అడిగినారు, నీవు ఆన్సర్ చేయాలి. ఉత్తరము, ప్రత్యుత్తరము. ఇది ఒక మనిషిని యొక్క జీవితంలో 100% ఉందన్నమాట. అనేకులకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి అస్సలు తెలియదు. నాకు ఎలాగున ప్రత్యుత్తరం ఇవ్వాలనో తెలియదు. అంటే ఎదుటివారు అడిగిన సమాచారాన్ని, వారు తెలిపిన సమాచారానికి, లేక వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఎలాగున ప్రత్యుత్తరం ఇవ్వాలనో తెలియదు. కొంతమంది విసుక్కుంటారు, కొంతమంది నొచ్చుకుంటారు, కొంతమంది కోప్పడతారు ప్రత్యుత్తరం ఇవ్వడానికి. మరి కొంతమంది ప్రత్యుత్తరం ఇస్తారు, అది సరైన ప్రత్యుత్తరం ఉండదన్నమాట. ఎవరో కొంతమంది ప్రత్యుత్తరం ఇస్తారన్నమాట. కానీ ఇక్కడ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులమైన మనము ఒక స్పెషల్. ఏంది ఇక్కడ స్పెషల్?
ప్రభువు మనల్ని ఒక స్పెషల్‌గా చూస్తున్నాడు. ఈ స్పెషల్ ఏందంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇది మనం ఒక స్పెషల్ అన్నమాట. మనుషులు మాట్ మనుషుల యొక్క ఉత్తరములు, ప్రత్యుత్తరములు ఎలా ఉన్నాయో చూడండి నాయన. ఉత్తర ప్రత్యుత్తరాలను చూడండి. ఒక భర్త ఏదో అడిగినాడు. ఆమె సమాధానం చెప్పదు. ఆమెకు కోపం వస్తదనమాట. ఒక భార్య ఏదో అడిగింది. ఆయన సమాధానం చెప్పడు. ఆయనకి కోపం వస్తదనమాట. మాటల్లోనే వాదనలున్నాయి. భార్యాభర్తల మధ్యన ఒక వాదన వస్తుందన్నమాట. మాటల్లోనే భేదములున్నాయి. మాటలలోనే జగడములున్నాయి. భార్యాభర్తల మధ్య సహితం. మాటల్లోనే అసూయలున్నాయి. ఈ మాట్లాడుకునేటువంటి మాటలు సమాధానంగా కనబడడమే లేదన్నమాట. కనుక ఇక్కడ నీవు ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వాలి అన్నదాన్ని ప్రభువు సెలవిచ్చినాడు ఈడ. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చినాడు. నీవు ప్రత్యుత్తరం ఇచ్చుటకు సంసిద్ధురాలుగా ఉండాలన్నమాట. నన్ను మనం ఆహ్, ఈ ఎప్పుడు ఊరకే మాట్లాడుతూ ఉండకూడదు నాయన. మాటలు మరి చాలా క్లుప్తంగా మాట్లాడాలి. చాలా పరిమితంగా మాట్లాడాలి మాటలు. ఊరికే మాట్లాడకూడదన్నమాట. మనుషులు మాట్లాడుకునే మాటలేందో తెలుసా? ఒక మగవాడు మాట్లాడితే పనులను గూర్చి, అవసరాలను గూర్చి, కష్టాలను గురించి, బాధలను గురించి మాట్లాడతాడు. ఒక స్త్రీ మాట్లాడితే వాళ్ళు దేని గురించి మాట్లాడతారు? ఏనైనా వాళ్ళు ఎక్కువ సమయం దేని గురించి మాట్లాడతారు అనంటే, ఒక కోడలు అత్తను గురించి నెగెటివ్‌గా మాట్లాడడం. ఒక అత్త కోడలిని గురించి నెగెటివ్‌గా మాట్లాడడం. ఒక స్త్రీ మరొక స్త్రీని గురించి నెగెటివ్‌గా మాట్లాడడం. అంటే మీరు చూడండి, మీ వినికిడిలోనికి చూడండి. ఆడవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ సమయము సాటి అయిన స్త్రీలు, కోడలు గావచ్చు, అత్త గావచ్చు, ఆడబిడ్డ గావచ్చు, ఇంకెవరైనా గావచ్చు. వారిని గురించి చెడుగా మాట్లాడడానికి ఎక్కువ సమయం గడుపుతారనమాట. అంటే ఇతరులను గురించి చెడుగా మాట్లాడడమే వారి స్వభావం అన్నమాట. మగవాళ్ళు కూడా ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళు లేకపోలా. అంటే నీవు ఎంత చెడుగా మాట్లాడతావో నీవంత చెడ్డ వ్యక్తివి లోపల. లోపల అంత చెడ్డ వ్యక్తివిగా ఉన్నావన్నమాట. కనుక నీవు ఎంత చెడ్డ వ్యక్తి అనేది నీ మాటల ద్వారా ఇతరులకు తెలియజేస్తావు. నిన్ను ఎవరైనా పలకరించినారా నీ ప్రత్యుత్తరం బాగుండదన్నమాట. కనుక సంఘములో ఉన్నటువంటి మనము ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెను అన్నదాన్ని మనం ఏం చేయాలంటాడు ఆయన? దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలనో మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలనో ఎలా తెలుసుకోవాలి మనము? తెలుసుకోమన్నాడు. ఎవరి దగ్గర తెలుసుకోవాలి మనము? ప్రభువు దగ్గర తెలుసుకోవాలి. ప్రభువు దగ్గర తెలుసుకోవాలన్నమాట. ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి? ప్రభువు అనేక సందర్భాలలో ఎవరైనా ఏదైనా అడిగి ఉంటే దానికి ప్రత్యుత్తరం ఇవ్వడు ఆయన. ప్రత్యుత్తరం ఇవ్వనివ్వడనమాట. ఆయన ఏం మాట్లాడాలనుకున్నాడో దాన్నే మాట్లాడతాడు గానీ, ఎదుటివాడు క్వెషన్ చేసిన దానికంతా ఆన్సర్ చేయడు యేసుప్రభు. అది ఆయన తత్వం ఆయన యేసుప్రభు యొక్క తత్వం. కనుక ప్రభువు యొక్క తత్వాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో
నీకుదేమనే పరిసయుడు ప్రభు దగ్గరకు వచ్చినాడు. అతడు ప్రభువుతో ఇలా మాట్లాడినాడు. బోధకుడా, మూడవ అధ్యాయం 2వ వచనం. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అంటే ప్రభువును మాట్లాడించడానికి నీకుదేమో మాట్లాడిన మాటలు ఇవి. కానీ ప్రభు ఏం చెప్పినాడు? ఈ సందర్భంలో, అవును, నేను దేవుని దగ్గర నుంచే వచ్చినాను, అందువల్లనే దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను చేసే సూచక్రియలు, నేను చేసే అద్భుతాలు ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినాను కాబట్టి చేస్తున్నాను అని సమాధానం ఇచ్చినాడా? లేదు. నేను ఆన్సర్ చేయడానికి ఇష్టమే లేదు ఆయన. అతను అడిగిన దానికి ప్రభువు చెప్పిన దానికి అస్సలు సంబంధం పొంతనే లేదన్నమాట. 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ప్రభువు వచ్చింది ఎందుకు నాయన? ప్రభువు లోకంలోనికి వచ్చిన కారణం ఏంది? ప్రభువు లోకంలోనికి రావడానికి కారణం ఏంది? ఒక వ్యక్తిని పరలోక రాజ్యాన్ని నడిపించడానికి కదా. ఆయన వచ్చిన కారణమే అది. ఆ కారణాన్ని ఆయన మాటల ద్వారా తెలియజేసింది. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 22వ వచనం. ఇస్కరియోతు కాని యూదా, అంటే ప్రభు శిష్యుల్లో ఒక వ్యక్తి. యోహాను 14:22. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుటకేని ఏమి సంభవించినని అడుగగా, ఏమడిగినాడు ఆయన? నీవు ఈ లోకానికి కాదు, మాకు మాత్రమే కనబరుచుకోవడానికి ఏం సంభవించింది అని అడిగినాడు. ప్రభు సమాధానం ఏందినైనా? ప్రభు అంటాడు 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఇక్కడ పొంతన లేని సమాధానాలు అన్నమాట. అంటే ప్రభువు మాట్లాడే ఏ మాట అయినా ఆయన ఆన్సర్ చేసేది ఏదైనా సరే ఎదుటి వారు అడిగిన దానికి కూర్చొని ఆన్సర్ చేయలే. వారు ఏమన్నా అడిగినారేమో, కానీ ఈయన వచ్చిన కారణం ఉందే, ఈ కారణాన్నే మాటల రూపంలో తెలియజేస్తాడు, తెలియచేసినాడు అన్నమాట. అందువలన ఎవరు ఏం అడిగితే దానికి ఆన్సర్ చేయలే యేసు ప్రభు. అలాగున సంఘములో ఉన్నటువంటి మనము కూడా ఎవరు ఏం అడిగినా దానికి ఆన్సర్ చేయకూడదు. నేను ఎవరో వస్తుంటారు మన దగ్గరికి, ఏదో మాట్లాడిస్తారు, ఏదేదో అడుగుతారు, ఏదేదో ఆన్సర్ చేయాలి మనం. నో, అదంతా కానే కాదన్నమాట. అందువలన ఎలాగో ప్రతి మనుషునికి ప్రత్యుత్తరం ఇవ్వాలి. నీవు మాట్లాడేటప్పుడు నీ సమయాన్ని వ్యర్థంగా గడపకూడదన్న. నీ మాటలు వినేటువంటి వారికి అది మేలు కలిగించే విధంగా నువ్వు మాట్లాడాలి. నీ ప్రత్యుత్తరము వినేటువంటి వ్యక్తులకు మేలు కలిగే విధంగా ఉండాలి. కొలస్సీ 4వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. సంభాషణ ఎలా ఉండాలంటాడు ఈయన? మీ సంభాషణలో ఏముండాలంటాడు ఆయన? టేస్ట్ ఉండాలి. టేస్ట్ ఉండాలంటే ఏది టేస్ట్ ఇచ్చేది ఏది నాయన? కొన్ని పండ్లు ఉన్నాయి నాయన, వాటి టేస్ట్ అవే కలిగి ఉంటాయన్నమాట. కొన్ని కాయగూరలు అవి కూడా వాటి టేస్ట్ అవే కలిగి ఉంటాయన్నమాట.
కొన్ని మాంసాహారాలు ఉన్నాయి, వాటి టేస్ట్ అవే కలిగి ఉంటాయి అన్నమాట. కానీ ఉప్పు ఉందే, అది తన మట్టుకు అది టేస్ట్‌గా సారం కలిగి ఉంటది. టేస్ట్ కాదు. ఉప్పు ఏం కలిగి ఉంటది? అది సారం కలిగి ఉంటది. ఈ సారము అనేక ఆహార పదార్థాల్లోనికి చేరి వాటికి టేస్ట్ కలిగిస్తదనమాట. మీరు చూడండి నాయన, ఉప్పు అనేక ఆహార పదార్థాలకు రుచినిస్తది. కానీ ఒక ఆహార పదార్థంలో ఉన్న రుచి మరొక దానిలోనికి ప్రవేశించి దానికి రుచినివ్వదనమాట. అందువలన ఒక క్రైస్తవురాలుని ప్రభువు ఉప్పుతో పోల్చినాడు. నీవు అనేకులకు రుచికరంగా మాట్లాడాలి. మీ మాటలు ఎల్లప్పుడూ రుచి గలదిగా, ఆ మాటల్లో కృప ఉండాలి, దయ ఉండాలి, కనికరం ఉండాలి. కృపాసహితముగా మీ మాటలను ఉండనీయుడి అని అన్నాడన్నమాట. కనుక మనము మాట్లాడడానికి ప్రభువు దగ్గర నేర్చుకోవాలి. అడిగిన దానికంతా ఆన్సర్ చేయడం కాదు నేను. నీవు ప్రభువు ఎలాగున ఆన్సర్ చేసినాడో అలాగున నీవు ఆన్సర్ చేయాలి. నీ మాటలు పూర్తిగా ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి నడిపించే విధముగా ఉండాలి. నువ్వేమైనా మాట్లాడు. నేను మళ్ళీ చెప్తున్నా, స్త్రీలకు చెప్తున్నా, పురుషులకు చెప్తున్నా. మీరేం మాట్లాడినా ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి నడిపించే విధంగా మాట్లాడండి. అలా కాకపోతే మీ మాటలు అవి నిష్ప్రయోజనం అవుతాయన్నమాట. నీవు నీకిష్టం వచ్చిన విధంగా మాట్లాడబాక. నీవు నీ వారికి ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడబాక. నీవు ఎవరితో మాట్లాడినా, నీ భార్యతో మాట్లాడినా, నీ భర్తతో మాట్లాడినా, నీ పిల్లలతో మాట్లాడినా, నీ బంధువులతో, నీ స్నేహితులతో ఎవరితో మాట్లాడినా, ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి నడిపించడానికి ప్రభువు ఎలాగున మాట్లాడినాడో అదే విధంగా మనము కూడా మాట్లాడాలన్నమాట. ఇది మనుషులకు అంగీకారం కాకపోవచ్చు. ప్రభువు మాట్లాడిన మాటలు అందరికీ అంగీకారం కాల. కానీ ఆయన అంతే, ఆయన అలాగే మాట్లాడినాడు. నేను కూడా అలాగే మాట్లాడతాను. నేను మాట్లాడే మాటల్లో ఇతరులకు మేలు కలిగించే మాటలు మాట్లాడతా. ఇతరులకు క్షేమాన్ని కలిగించే మాటలు మాట్లాడతా. ఇతరులకు హాని కలిగే మాటలు, ఇతరులకు ఇతరులను బాధించే మాటలు, అవమానపరిచే మాటలు, నిందించే మాటలు, దూషించే మాటలు నేను మాట్లాడు. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసు 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు చూడండి. 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడు. అంటే నీవు దగ్గర వినేటువంటి వారికి మేలు కలగాలి. ఆ మేలు కలిగే మాటలు నువ్వు మాట్లాడాలి. అది కూడా అవసరాన్ని బట్టే మాట్లాడాలి. అవసరం లేకుండా ఏది మాట్లాడకూడదు. అవసరాన్ని మించి కూడా మాట్లాడకూడదు. అవసరం లేని మాటలు మాట్లాడకూడదు. అవసరాన్ని మించిన మాటలు మాట్లాడకూడదు. కాబట్టి ఈయన వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. అంటే క్షేమాభివృద్ధికి అనుకూలంగా మాట్లాడండి. ఒక వ్యక్తికి అనుకూలంగా మాట్లాడబోకండి. నీవు మాట్లాడే వ్యక్తి ఏ వ్యక్తితో మాట్లాడుతున్నావో ఆ వ్యక్తికి ఎప్పటికీ అనుకూలంగా మాట్లాడకూడదు. మరి దేనికి అనుకూలంగా మాట్లాడాలి మనము? ఎవరికి అనుకూలంగా మాట్లాడాలి? అంటే నీ మాటలు వినేటువంటి వారికి క్షేమాభివృద్ధి కలిగే విధంగా దానికి అనుకూలంగా మాట్లాడాలి. మనం మాట్లాడుతుంటాం నాయన. మనం ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగే మాటలను మాట్లాడాలి. ఏదో నోటికొచ్చిన మాటలు మాట్లాడకూడదు. నీవు మాట్లాడే ఏ మాట అయినా ఇతరులను బాధించకూడదు, ఇతరులను నొప్పించకూడదు.
ఇతరులను అవమానపరచకూడదు. నీవు మాట్లాడే ఏ మాటైనా ఇతరులను ఆలోచింపజేయాలి. నీవు మాట్లాడే ఏ మాటైనా ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించే మాటలు మాట్లాడాలి. నీ మాటల వలన ఇతరులు క్షేమాన్ని పొందాలి. అలాగున మనము మాట్లాడాలన్నమాట. ఈ మాటలను మనం నేర్చుకోవాలి. ప్రభువు దగ్గర నేర్చుకోవాలి. ఆయన శిష్యులైన అపోస్తలుల వద్ద నేర్చుకోవాలన్నమాట. చూడండి ఆయన ఈ దొంగ ఎడం వైపున ఉన్న దొంగ ఇలా అడిగినాడు. నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించకూడదా అని అన్నాడన్నమాట. ప్రభు ఏదైనా మాట్లాడినాడా? మాట్లాడలేదు నేను. ఆయన ఏం మాట్లాడలే అప్పుడు. సరే పిలాతు ముందు నిలబడ్డాడు. నీవు రాజువా అన్నాడు పిలాతు. ఆయన ఏమన్నాడు ఆయన? నువ్వన్నట్టు నేను రాజునే అన్నాడు. వీరు నీ మీద ఎన్నెన్ని నేరాలు మోపుతా ఉన్నారు, నువ్వు ఒక్క మాట అయినా మాట్లాడవా అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. ప్రభు అస్సలు మాట్లాడ పిలాతు ముందు. పిలాతు ఒక మాట అన్న తర్వాత మాట్లాడినాడు. నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నిన్ను శిక్షించడానికి కూడా నాకు అధికారం ఉంది అన్నాడు. ఆ సందర్భంలో పైనుంచి నీకు అధికారం వస్తే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదన్నాడు. అంటే సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ప్రభువు మాట్లాడినాడు. అవసరం లేకుండా ప్రభువు మాట్లాడలేదు. ఏ అవసరపు మాటలు మాట్లాడినట్టు ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి నడిపించడానికి ఏ మాటలు అవసరమైందో వ్యక్తికి ఆ మాటలనే మాట్లాడినాడు. చూడండి సువార్తలు ఎక్కడైనా శిష్యుల్ని మీరు తిన్నారా, మీరు త్రాగినారా, పడుకొని నిద్రపోయినారా, ఎన్ని గంటలకు లేచినారు, మీరు ఏం పని చేస్తున్నారు, ఏం కూర తిన్నారు, ఏం 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 చేస్తున్నారు, బట్టలు ఉతుక్కున్నారా, ఇవన్నీ ఏమని అడిగినాడు ఆయన? అవేమి లేదు. నేను పనికిరాని మాటలు ఏమీ మాట్లాడు. శరీరానికి సంబంధించిన ఏ మాట మాట్లాడు లేదు. తానైనా నన్ను విసిగించబోకండి, నేను నిద్రపోవాలి, ఇప్పుడు విసిగించబోకండి, నేను భోంచేస్తున్నాను, ఇవన్నీ ఎక్కడన్నా మాట్లాడినాడు ఆయన? అవన్నీ ఏం మాట్లాడు, అవేమి లేవు. నేను ఆయన ఎప్పుడు నిద్రపోయినాడో తెలియదు, ఎప్పుడు లేచినాడో తెలియదు. కానీ ఆయన ఏం చేసినాడంటే సువార్తను ప్రకటించడానికి ఉదయం లేచింది మొదలుకొని ఆయన పడుకునేంత వరకు ప్రకటించినాడు. జీవితకాలం అంతా ఆయన మాట్లాడిన మాటలున్నాయే ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి నడిపించడానికి ఏ మాటలు అవసరమో ఆ మాటలనే ఉచ్చరించినాడు ప్రభు. అందువలన ఆయన మాటలను ఆయన శిష్యులు గ్రహించినారు. అందువలన పేతురు అన్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి అన్న ఎడలా అని అన్నాడు. కనుక నీవు పురుషుడివైనా స్త్రీవైనా నీవు లోకమునకు ఉప్పై ఉన్నావు. నేనైనా సంఘములో ఉన్న మీరైనా మనం లోకానికి ఉప్పు అయిపోయినాం అనమాట. ఉప్పు ఏమిస్తుందైనా అది ఒక రుచినిస్తుంది అనమాట. ఎలాగూ ప్రతి మనుషునికి ప్రత్యుత్తరం ఇవ్వాలను, దాన్ని మనము తెలుసుకోవాలి. ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలనో తెలుసుకోవాలన్నమాట. ప్రత్యుత్తరం అనగా ఏదో అడిగినారు ఏదో చెప్పేయడం కాదు. మరి ఎక్కువ సమయం నేను ఆత్మను గురించి అడిగితే ప్రత్యుత్తరం ఇవ్వడం రైట్ అన్నమాట. శరీరాల కోసం అడిగితే దాన్ని అడగడము, దాన్ని మాట్లాడుకోవడం, దాన్ని అవి రైట్ కాదు. మీలో ఎవరైనా సరే శరీర సంబంధమైనటువంటి మాటలకు స్వస్తి చెప్పండి. మీరు ఇద్దరు గనక ఎక్కడైనా ఇద్దరు సహోదరులు కలుసుకుంటే ఆత్మీయంగా మాట్లాడడానికి అలవరుచుకోండి. ఇద్దరు సహోదరీలు కలుసుకుంటే ఆత్మీయంగా మాట్లాడడానికి ప్రయాసపడండి. శరీర సంబంధంగా మాట్లాడడానికి మీరు సమయాన్ని వ్యర్థంగా ఖర్చు చేయబోకండి. దానికంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడమే బెటర్ అన్నమాట. కనుక మనము ఇలాగున అలవరుచుకోవాలి. ప్రభువు దగ్గర మాట్లాడడానికి నేర్చుకోవాలి. ప్రభువు దగ్గర క్రియలను చేయడానికి మనం నేర్చుకోవాలన్నమాట. ఆయన ఎలా మాట్లాడినాడు, ఆయన ఎక్కడ మాట్లాడినా ఆత్మను గురించి మాట్లాడినాడే కానీ
ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎలా జీవించాలనో ఆ జీవితాన్ని గురించి మాట్లాడినాడే గాని, శరీరాన్ని గురించి ఆయన ఎక్కడ మాట్లాడలేదన్నమాట. మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి ఆయన. అక్కడ ఒక వ్యక్తి తన ద్రాక్ష తోటలోనికి పనివారిని కూలికి పిలిచినాడు. అది శరీర సంబంధమైన సంఘటన కాదు. శరీర సంబంధమైన ఉపమానం కానే కాదు. అక్కడ తన ద్రాక్ష తోట, అది సంఘము. ఆ సంఘంలో పని చేయడానికి పిలిచినాడనమాట ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడన్నాడే. అక్కడ నిజంగా ద్రాక్ష తోట, యెహోవా దేవుడొచ్చి అక్కడ వ్యవసాయం చేయడం ఈ కథలన్నీ కాదు నాయన. అక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లి, ప్రభువు అన్నమాట సంఘము. నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడినాను. ఇప్పుడు సంఘంలో ఫలించినటువంటి వారిని ఆయన తీసేస్తాడు అని చెప్పినాడు. కాబట్టి ఆయన అనేక సందర్భాల్లో శరీర సంబంధంగా మాట్లాడినాడు అని మనం అనుకుంటే మనము ఆహ్, తప్పులో కాలేసినట్టు అన్నమాట. ఆయన ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ఆయన ఆత్మ సంబంధంగానే మాట్లాడినాడన్నమాట. ఒక సమరయ స్త్రీతో మాట్లాడినాడు. ఒక బావి దగ్గర. సుఖారు అనే ఒక ఊరికి వెళ్ళినప్పుడు బావి దగ్గర మాట్లాడినాడు. ఆయన మాట్లాడుతా ఉన్నాడు. నీళ్ళను గురించి మాట్లాడుతున్నారు. ఆమె బావిలో నీళ్ళ గురించి అనుకుంటా ఉందా? ఈయన మాట్లాడింది ఏం మాటలు నాయన? ఆత్మకు జీవజలాల గురించి మాట్లాడుతున్నాడు ఈయన. శిష్యులు వచ్చినారు. అవాక్కయినారు, ఆశ్చర్యపోయినారు. ఏం స్త్రీతో మాట్లాడుతున్నాడు ఈయన? ఏం మాట్లాడుతున్నాడు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత ఆమె వెళ్ళింది. ఊరు జనానంతా తీసుకొచ్చేసింది. చూడండి, మనం నిరీక్షిస్తూ ఉన్న ప్రవక్త ఈయనే కదా అని తీసుకొచ్చింది ఆమె. కాబట్టి ఆయన మాట్లాడిన కొద్ది మాటలకి ఊరి జనాలు స్పందించినారన్నమాట. వాళ్ళ దగ్గర 2 రోజులు ఉండాలని బ్రతిమలాడుకున్నారు. ఆయన మాటలు వినడానికి 2 రోజులు మాతో ఉండండి అని బ్రతిమలాడి. ఈరోజు మనం మాట్లాడితే చేదరించుకుంటున్నారు జనాలు. నీ మాటలను బట్టి నిన్ను చేదరించుకుంటూ ఉన్నారు. నీ మాటలను విసుక్కునే వాళ్ళు ఉన్నారన్నమాట. నీ మాటలు అనేకులకు అసహ్యాన్ని పుట్టిస్తుందన్నమాట. నీవు మాట్లాడే ఏ మాటైనా అక్కడ ఉన్న వారికి ఎంత అసహ్యం ఉంటదో చూడండి. అందువలన ప్రభువు మాట్లాడిన ఏ మాటైనా ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి నడిపించడానికి ఏ మాటలు అవసరమో వాటిని మాట్లాడండి. కనుక ఇద్దరు సహోదరులు కూర్చుంటే ఆ పనిని గురించి, ఈ పనిని గురించి ఈ కథలు మాట్లాడకూడదు. మీరు ఇద్దరు సహోదరులు గనుక చేరి వస్తే, ఆదివారము మనం ఏం విన్నాము, బుధవారం ఏం విన్నాము, మనం ఏం నేర్చుకున్నాము, దాన్ని అనుసరిస్తూ ఉన్నామా లేదా, అనుసరించలేకపోవడానికి అసలు కారణాలు ఏమై ఉన్నాయి అని వీటిని గురించి చర్చించుకోవడం చాలా మంచిది. మిగిలిన మాటలను పరిమితంగానే మాట్లాడాలి. ఈ మాటలు ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మనం ఆత్మ సంబంధమైన మాటలే ఎక్కువగా మాట్లాడాలి. బాప్తిస్మం పొంది 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలైనా ఇంకొన్ని శరీర సంబంధమైన మాటలే మాట్లాడుతుంటే, ఆత్మ సంబంధమైన మాటలు ఎప్పుడు మాట్లాడేది నేను. కనుక నీవు మరణించేంత వరకు శరీర సంబంధిగానే మాట్లాడేస్తే, నీలో నీవు మంచి వ్యక్తివిగా ఉన్నావా? చెడ్డ వ్యక్తివిగా ఉన్నావా? ఒక చెడ్డ వ్యక్తివిగానే ఉన్నావన్నమాట. నీవు మరణించేసరికి చెడ్డ వ్యక్తిగానే మరణిస్తావు. కనుక ప్రతి మనుషునికి ఎలాగున ప్రత్యుత్తరం ఇయ్యాలి. అది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ ఈ ప్రత్యుత్తరం ఇవ్వడాన్ని గురించి మనం ప్రభువు దగ్గర తెలుసుకోవాలి. అపోస్తలుల దగ్గర తెలుసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2. మీరు లోకమునకు వెలుగై ఉండాలి.
కొన్ని సందర్భాల్లో మనం అంటా ఉంటాం, "అబ్బా! మొఖం వెలిగిపోతుందబ్బా! ముఖం వెలిగిపోతా ఉంది ఈరోజు." అంటే ఎక్కువగా సంతోషం వచ్చేస్తే, ఆ సంతోషంలో మన ముఖము వెలిగిపోతుందంట. కానీ ఇక్కడ మనము లోకానికి వెలుగుగా ఉండాలన్నమాట. వెలుగంటే ఏంది నాయనా? యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు ఏమై ఉన్నారు? తమ క్రియలు చెడ్డవైనందున. అంటే మనుషులు చేసే క్రియలు చెడ్డవైనందున మనుషులు దేని ప్రేమించలేదు? వెలుగును ప్రేమించలేదు. దేన్ని ప్రేమిస్తున్నారు? చీకటిని ప్రేమిస్తున్నారు. అప్పుడు చీకటి అంటే ఏంది అక్కడ? చీకటి అనగా చెడ్డ క్రియలు. వెలుగు అనగా మంచి క్రియలు అన్నమాట. కనుక నీవైనా నేనైనా మనము ఈ మంచి క్రియలను చేస్తున్నామా లేక చెడ్డ క్రియల్లోనే ఉన్నామా? ఈ లేఖనాన్ని చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నటువంటి ప్రభువు 16వ వచనంలో, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి వెలుగు అంటే ఏమన్నాడా? వెలుగు అంటే ఏమన్నాడు ఆయన? వెలుగు. డైరెక్ట్‌గా వెలుగు అనగా సత్క్రియలు అన్నమాట. అంటే ప్రభువు దగ్గర మాటలు నేర్చుకొని మంచి మాటలు మాట్లాడడం. వినేటువంటి వారికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడడానికి ప్రభువు దగ్గర తెలుసుకోవడం. అలాగే మనం లోకమునకు వెలుగై ఉన్నాం. వెలుగంటే ఏంది నాయనా? మంచి క్రియలు. అవి సత్క్రియలు అన్నమాట. మనము సంఘములో అనేక సత్క్రియలను మనం చేయవలసిన బాధ్యతను కూడా కలిగి ఉన్నాం అన్నమాట. అని మీరు చూసుకోండి ఆయన. సత్క్రియలను చేయడానికి మీరు ప్రయాసపడండి. సత్క్రియను ఓపికగా చేయడానికి నేర్చేసుకోండి. నీవు చేసే ఏ సత్క్రియ అయినా అది నీవు ప్రభువునకు చేస్తున్నావు అన్నమాట. నీవు సహోదరులకు సహోదరీలకు చేస్తున్నావా? నిజమే కావచ్చు. కానీ నీవు చేసే ఏ సత్క్రియ అయినా నీవు ప్రభువుకు చేస్తున్నావు అన్నమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్తుంది. ఇవన్నీ కూడా క్రియలా కాదా? ఇవన్నీ క్రియలు. ఏం క్రియలు ఇవన్నీ కూడా? ఇవన్నీ సత్క్రియలు అన్నమాట. కనుక నీవు చేసే ఏ సత్క్రియ అయినా ఎవరికి చేసినట్లు? నువ్వు చేసే ఏ సత్క్రియని ఎవరికి చేసినట్లు ప్రభువు ఫీల్ అవుతున్నాడు? ఆయన తనకు చేసినట్లు అనుకుంటా ఉన్నాడు. నీవు చేసే ఏ సత్క్రియను, ఎందుకనగా సంఘములో ఉన్న పురుషులైనా స్త్రీలైనా క్రీస్తు యొక్క శరీరములో అవయవాలన్నమాట. మనము క్రీస్తు యొక్క అవయవములం అన్నమాట. ఎఫెసీ
4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము. మనము క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా ఉన్నాం అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవు, అలాగే క్రీస్తు ఉన్నాడు. 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మీయందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. కాబట్టి ఇక్కడ క్రీస్తు యొక్క శరీరములో మనము అవయవాలుగా ఉన్నాం అన్నమాట. ఏనైనా నీకు చెయ్యి నొప్పి వచ్చింది, నీకు చెయ్యి నొప్పి వచ్చింది, నీకు కడుపు నొప్పి వచ్చింది, నీకు కన్ను నొప్పి వచ్చింది, నీకు కాలు నొప్పి వచ్చింది, ఏదో నొప్పులు చాలా వస్తున్నాయన్నమాట. కనుక ఎవరో నీ సంఘస్థులు నిన్ను చూసినారు, నువ్వు కంటి నొప్పితో బాధపడుతూ ఉన్నావు. వారు ఒక డ్రాప్ తీసుకొచ్చి ఇచ్చినారు నీకు. నీవు ఆ డ్రాప్ను కంట్లో వేసుకున్నావు, నొప్పి తగ్గింది. కాబట్టి ఎవరికి వారు ఆ మేలు చేసినట్టు? ఎక్కడున్నావు నువ్వు? సరిగా ఆలోచింది. నీకు కంటి సమస్య వచ్చింది, నొప్పితో బాధపడుతున్నావు. నీ సహోదరులు వచ్చి ఒక డ్రాప్ ఇచ్చినారు, నీవు కంటికి వేసినావు, అది నొప్పి తగ్గిపోయింది. ఎవరికి మేలు చేసినారు వారు? నీ కంటికి మేలు చేసినారా? నీకు మేలు చేసినారు అని నువ్వు భావిస్తావు. మళ్ళీ ఇక్కడ కూడా పొరపాటుగా మాట్లాడు. నీకు చెయ్యి నొప్పి వచ్చింది, ఎవరో ఒక మాత్ర ఇచ్చినారు, దాన్ని వేసుకున్నావు, నొప్పి తగ్గింది, నీ చేతి నొప్పి తగ్గింది. వాళ్ళు నీ చేతికి మేలు చేసినారా, నీకే మేలు చేసినారా? నీకు కడుపు నొప్పి వచ్చింది, ఒక క్యాప్సూల్ ఇచ్చినారు, వేసుకున్నావు, కడుపు నొప్పి తగ్గింది. నీ కడుపుకు మేలు చేసినారు, నీకు మేలు చేసినారు. అంటే మనం ఎలా భావిస్తాము? వాళ్ళు నా కంటికి మేలు చేసినారు, వాళ్ళు నా చెయ్యికి మేలు చేసినారు, వారు నా కడుపుకు మేలు చేసినారు అనుకుంటాం, నాకు మేలు చేసినారు అనుకుంటాం, నాకు చేసినారు అనుకుంటాం, వాళ్ళు నాకు మేలు చేసినారు అనుకుంటాం. క్రీస్తు శరీరములో ఉన్న అవయవాలు, మనము క్రీస్తు శరీరంలోని అవయవాలు. ఒక అవయవము ఒక సమస్యతో బాధపడుతుంది, ఆ సమస్యను మిగిలిన అవయవాలు పరిష్కరించినవి. అందువలన అవయవం మాత్రమే కాదు, అవయవాన్ని కలిగిన శరీరం ఉందే, ఆ శరీరము తనకు చేసినట్లు భావిస్తుంది. సంఘమనగా క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు నీవు చూపించి ఏ ప్రేమనైనా తన పట్ల చూపించినట్లు అని భావిస్తాడు అన్నమాట. అందువలన సంఘములో సత్క్రియలు అనే కార్యక్రమాన్ని దేవుడు ఉంచినాడు. ఈ సత్క్రియలను గురించి యేసు ప్రభువు తన ఆజ్ఞలలో ఆ లిస్టులో మొదటి భాగంలోనే పెట్టినాడు అనమాట. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ ఆజ్ఞల్లో మొదటి భాగంలోనే పెట్టినాడు, ఆ లిస్టులో మొదటి భాగంలో పెట్టినాడు. అందువలన నీవు సత్క్రియలను చేసే బాధ్యతను కలిగి ఉన్నావు అన్నమాట. నీ సహోదరుడైన నీ సహోదరి అయిన ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు నీవు చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతే, తెలిసి కూడా తెలియనట్టే అనుకుంటే, అది ఏమాత్రం కూడా అది రైట్ కాదన్నమాట. చూడండి నాయన, ఇప్పుడు మనం ఎవరికి ప్రేమ చూపిస్తామంటే, మనం చూపించేది ఎవరి మీద అంటే, మనకు అనుకూలంగా ఉన్న వారికి, మనకి ఇష్టమైన వారి మీదనే మనం ప్రేమ చూపిస్తాం. చూడండి నాయన, యాకోబు 2వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసము అతని రక్షింపగలదా? ఎక్కడ? తీర్పులో.
సరే. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా ఉండుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ఈ సంఘంలోనైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఆ పురుషుడైనా స్త్రీ అయినా. ఇప్పుడు సత్క్రియను చేసేటువంటి గొప్ప అవకాశమును సంఘములో ఉన్నవారు కలిగి ఉన్నారు. ప్రభు అంటాడు, ఇవ్వండి మీకు ఇవ్వంబడును అన్నాడు. నీవు ఇస్తే ఆయన ఇస్తాడు, నువ్వు ఇవ్వకుండా పోతే ఆయన ఇవ్వండి. పరిస్థితులు ఒకే విధంగా ఉండవు, ఒకే విధంగా పరిస్థితులు ఉండవు. పరిస్థితులు అనేక సార్లు తారుమారవుతాయి. బళ్ళు ఓడలు అయిపోయినాయి, ఓడలు బండ్లు అయిపోయినాయి అని అంటారు. పరిస్థితులు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు పక్షులు, జలచరాలు, జంతువులు వాటికి తారుమారేం కాదన్నమాట. ఒక్క మనిషి పరిస్థితి మాత్రమే తారుమారవుతుందన్నమాట. కనుక ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండలేము, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండలేము అన్నమాట. మన జీవితంలోనికి అనేక సమస్యలు రావచ్చు, కొన్ని సందర్భాల సమస్యలు పరిష్కారం కావచ్చు. మన జీవితంలో ఆరోగ్యాన్ని మనం కలిగి ఉండొచ్చు, ఒకప్పుడు అనారోగ్యంతో బాధపడవచ్చు. ఇవన్నీ కూడా మానవుల జీవితాల్లో సంభవించేటివి అన్నమాట. దుఃఖములు, బాధలు, చింతలు, అనారోగ్యాలు, అపాయాలు ఇవన్నీ మానవ యొక్క జీవితాల్లో సంభవిస్తాయన్నమాట. చూడండి ఆయన, ఇందిరాగాంధీని ఎవరు చంపేసినారు, తనకు సెక్యూరిటీగా ఉన్న వ్యక్తులే చంపేసినారు. ఆమె ఎవరు? ఒక ప్రధానమంత్రి. అలాంటి ఒక వ్యక్తికి మరణం సంభవించింది. ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ, ఆయన ఒక మీటింగ్కి వెళ్ళినాడు తమిళనాడుకి, అక్కడ చనిపోయినాడు ఆయన. మరో కుమారుడు, అతడైతే ఏరోప్లేన్లను చనిపోయినాడు. చూడండి, మరణం అనేది ప్రతి మనిషికి సంభవిస్తుంది. మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం అనుకోవడానికి ఇలా, ఎప్పుడు ఏది మన జీవితాల్లో సంభవిస్తుందో మనకు తెలియదు. అందువలన మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ లేఖనం చూడండి, యాకోబు 4వ అధ్యాయము 13, 14 వచనంలో ఆశయము ఏదో చేద్దామని, కానీ ఏం సంభవిస్తుందో మాత్రం తెలియదు. 4వ అధ్యాయం 13, 14 వచనాలు. యాకోబు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా. కనుక ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు అంటాడు యాకోబు. అది దేవుని చిత్తం అన్నమాట. మన ఇండియా నుంచి, మన భారతదేశం నుంచి అనేక మంది యవ్వనస్తులు విద్య కోసము, ఉద్యోగం కోసము అమెరికా దేశాలకు వెళుతున్నారు. ఇంకా చాలా దేశాలకు వెళ్తా ఉన్నారు. నన్ను చూడండి, ఆయన బ్రతకడానికి వెళ్ళిన వాళ్ళు, విద్యను అభ్యసించడానికి వెళ్ళుండారు, బ్రతుకు తెరువు కోసం వెళ్ళుండారు, అక్కడ చనిపోతున్నారు. నేను మనవాళ్ళు అక్కడ ఏమి సంభవిస్తుందో తెలియలా, వెళ్ళినారు బ్రతకడం కోసం, చావడం కోసం వెళ్ళలా, అక్కడికి బ్రతకడం కోసం వెళ్ళినారు అనమాట. అక్కడ చనిపోతున్నారు. కనీసం ఆ శవం రావడం కూడా కష్టంగా ఉన్నారు. కోయిట్ వెళ్తారు, నేను అరబ్ కంట్రీస్కి వెళ్తారు కదా, వాళ్ళు తిరిగి వస్తారనే నమ్మకాలే లేవన్న. మనిషి యొక్క జీవితము ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఆ జీవితంలో ఎవరికి తెలియదు అన్నమాట. అలాగునే మనము దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు అన్నమాట. నీవెప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతావు, ఎప్పుడు అనారోగ్యం అటాక్ చేస్తుంది, ఎప్పుడు ఒక అపాయం సంభవిస్తుందని తెలియదు అన్నమాట. నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీవు యేసుక్రీస్తుని ప్రేమించి, దేవుని ప్రేమించి, దేవుని కుమారులైన క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాల పట్ల ప్రేమను చూపించి నీవు అనేక సత్క్రియలను చేయగలిగితే ఇవ్వండి మీకు ఇవ్వంబడు. అది మళ్ళీ నీవు పొందడానికి
నీవు ఇస్తే నీవు పొందుతావు. నువ్వు ఇవ్వకపోతే ఎప్పటికి నువ్వు ఇవ్వకపోతే ఆయన ఇవ్వడన్నమాట. నేను అందరికీ చెప్తున్నాను. నీవు ఇస్తే ఆయన ఇస్తాడాయన. నువ్వు ఇవ్వకపోతే ఆయన ఇవ్వడు నీకు. ఇది ముష్టి వేయడం తప్ప ఆయన ప్రేమతో ఏమి చేయలేడన్నమాట. బిడ్డలైనా చూడండి ఆయన కుటుంబంలో బిడ్డలుండారు. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎంత సంతోషమో, వారసుడు పుట్టినాడు. ఒక అమ్మాయి పుడితే, మా ఇంట్లో ఒక పెద్ద మహారాణి పుట్టిందని అంటున్నారన్నమాట. వారసుడు పుట్టినాడు నిజమే. వాడు ఎదిగినాడు. వాడిని తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచుతా ఉండారన్నమాట. వాడు ఎదిగే సందర్భంలో వాడికి ఒక 20 ఏళ్ల వయసొచ్చిందంటే, ఇప్పుడు ఆ తండ్రి, ఆ తల్లి ఇలా భావిస్తారు. మా బిడ్డ వయసొచ్చేసింది అతనికి. అతడు ఇప్పుడు పని చేసే వయసొచ్చింది. అతడు పని చేస్తే మాకున్న కష్టాలన్నీ తీరతాయి అని అనుకుంటా ఉంటాడు. వాడు పని చేయాల్సిన వాడు పని చేయకుండా తిరుగుతా ఉంటేనే పని చేయకుండా తిరుగుతా ఉంటాను. ఏం చేస్తారు నేను తల్లిదండ్రులు? అనేక సార్లు చెప్తారు. నైనా పని చేసుకో, పని చేసుకో, పని చేసుకో అని చెప్తారు. దాన్ని వాడు పట్టించుకోవడం వల్ల వాడు అక్కడిక్కడ తిరిగి వచ్చి భోజనం దగ్గర కూర్చుంటాడు అన్నమాట కదా. చిన్న వయసులో ప్రేమతో గోరుముద్దలు తినిపించిన తల్లి ఈ వయసులోకి వచ్చేసరికి వాడికి పెట్టి ఆహారం దండగా అని అంటున్నాను. నీ తల్లి నీకు పెట్టి ఆహారం దండగా అని అనుకుంటే నీ తండ్రి దేవుడు అనుకోడా? సంఘములో నీ ఉన్నావు, నువ్వు ఇవ్వడమే లేదు, నువ్వు సహోదరులను ప్రేమించడమే లేదు, సత్క్రియలు చేయడమే లేదు, నీకు ఇవ్వడం దండగను కూడా. అందువలన ఆయన నీవు ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేసి బాధపడి ప్రార్థన చేస్తే ఒక ముష్టి వేస్తాడు, కానీ ఆయన ఏం చేయండి, ఆయన ఏం చేయండి. ఎందుకంటే ఇవ్వండి మీకు ఇవ్వండి, అది కూడా ఏంది, అది ఒక ఆజ్ఞ అన్నమాట. ఇవ్వండి మీకు ఇవ్వండి, ఆజ్ఞను నువ్వు అతిక్రమిస్తే ఆయన ఇవ్వడు. మనం చూస్తా ఉన్నాను మా ఎలాగ ఉండాలి జనాలు, కానీ వాళ్ళకి ఏం లేదు అంటే ఏం లేదు నాయన. జనాలు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, మాకేం అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం లేదు నాయన, వాళ్ళకి ఏం లేదు, సెక్యూరిటీ లేదు నాయన. వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా ఏడంటే తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఒక్క సెక్యూరిటీ లేదు వాళ్ళకి. నీకు దేవుడు సెక్యూరిటీ పెట్టున్నాడు నాయన. నీవు వెళ్ళే ప్రతి దగ్గర నీకు సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీని కలిగిన నీవు ఎంత జాగ్రత్తగా ఉండాలను, ఆ సెక్యూరిటీ నీకు పెట్టినాడు ఆయన. ఆయన ఎంత ప్రేమించాలను, నీవు ఏ శరీరములు అవయవంగా ఉన్నావు ఆ శరీరమైన క్రీస్తుని ఎంత ప్రేమించాలను, వారి మాటలను ఎంత గైకొనాలను, నిన్ను సత్క్రియలు చేసి నీవు లోకమునకు వెలుగుగా ఉండాలని ప్రభువు నిన్ను అలా చూస్తూ ఉంటే, నేను సత్క్రియలే చేయను కాబట్టి నిన్నేం చేస్తాడు ఆయన? దీపం వెలిగించి ఎక్కడ పెడతారు? ఆడ పెడితే ఏం లేదు, వెలిగే లేదు. ఆయన పెట్టడు, కానీ నిన్ను నీవే కొంచెం కింద పెట్టేసుకుంటే నీవు ఎవరికి వెలుగుగా ఉండనేవాడు. అందువలన క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి, సంఘంలో సత్క్రియలను చేయడానికి 2 సత్క్రియలే. ఈ సత్క్రియలను చేయడానికి మనం నేర్చేసుకోవాలి. నీవు ఎవరికి సత్క్రియలు చేయడం, నీ సంఘములో ఉన్న వ్యక్తులుగా నిజమే, కానీ డైరెక్ట్గా యేసు ప్రభువుకి సత్క్రియ చేయడం. పాత నిబంధన గ్రంథంలో ఒక లేఖనం అవుతుంది నాయన, బీదలను ప్రేమించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చిన వాడు ఏదో చెప్తారనమాట. ఎవరికి అప్పిస్తున్నాం మనం అంటే, నువ్వు అప్పు తీసుకోవడానికి సిద్ధంగా ఉండేది ఎవరినైనా? నీ తండ్రి అయిన దేవుడు నీ వద్ద అప్పు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నాయన. యెహోవా దేవుడు నిన్ను పుట్టించినవాడు, నిన్ను కన్నవాడు. ఒకప్పుడు తల్లి గర్భంలో పుట్టించినాడు, మరొకప్పుడు బాప్తిస్మంలో కన్నాడు. ఆయన నీ దగ్గర అప్పు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నీవు యెహోవాకు అప్పు ఇవ్వడం ఏ రూపంలో ఇవ్వాలి? నీవు సత్క్రియల రూపంలో ఆయనకు అప్పు ఇస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన నీకు ఇస్తాడు. ఆయన నువ్వు ఇవ్వకపోతే, అదే మాట యేసు ప్రభు చెప్పింది, ఇవ్వండి మీకు ఇవ్వబడు. నువ్వు దేని రూపంలో ఇవ్వాలి? ఆయన
ఒక 500 రూపాయల కట్ట ఒకటి తీసుకొని యెహోవా దేవా నీ అకౌంట్లో వేస్తున్నాను బ్యాంకులో వేసేస్తే అది ఆయనకి ఎందుకు నాయన? మన రూపాయి విలువైందా లేక డాలర్ విలువైందా కదా? ఎక్కడుండవు ఇవన్నీ? డాలర్ విలువైంది, రూపాయి విలువైందా? ఒక డాలర్ విలువైంది, ఒక దేనారం విలువైందా? ఏది విలువైంది? దేనారం విలువైందా? సత్క్రియలు విలువైనవా? సత్క్రియలు విలువైనవా? అందువల్ల ప్రభు అంటాడు మత్తయి 6వ అధ్యాయం 19వ వచనంలో, మీరు భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగలేదు. 20వ వచనంలో పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడు అన్నాడు. పరలోక ధనం ఏది? ఈ సత్క్రియలు పరలోకపు ధనం అన్నమాట. ఈ ధనాన్ని నువ్వు సత్క్రియ చేయడం వలన నీ ధనం ఎవరి దగ్గర ఉంది? నీ తండ్రి అయిన దేవుని దగ్గర ఉంది. ఆయనకి ఇచ్చేసి ఉన్నావు నువ్వు. ఆయన ఏం చేస్తాడు? నీకు అవసరమైనప్పుడు ఏం చేస్తాడు? ఆయన నీకు ఇస్తాడు. ఏ రూపంలో ఇస్తాడో తెలియదు నువ్వు. ఆయన ఏ రూపంలో ఇస్తాడో తెలియదు. కనుక మనము లోకమునకు వెలుగై ఉండాలి. సత్క్రియల చేత మనల్ని మనము అలంకరించుకోవాలి. సంఘములో ఉన్నటువంటి స్త్రీలు సైతం పురుషులు సత్క్రియలు చేయాలి. అలాగే సంఘములో ఉన్నటువంటి స్త్రీలు సైతము ఈ సత్క్రియలు చేయడానికి నేర్చేసుకోవాలన్నమాట. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఈ మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9-10 వచనాలు. సహజంగా స్త్రీలు అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారన్నమాట. శరీర సంబంధమైన అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు. కానీ ఇక్కడ ఆత్మను అలంకరించుకునే విషయాన్ని పౌలు బోధించినాడు. స్త్రీలను అణకువయు స్వస్థ బుద్ధి గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. సత్క్రియలు స్త్రీలకు ఒక అలంకారముగా ఉండాలి. సత్క్రియలను పురుషులు ఇది ఒక బాధ్యతతో చేయాలి. స్త్రీలు సత్క్రియలను అలంకరించుకోవాలి. కనుక నీవు అలంకరించుకుంటే, శరీరాన్ని అలంకరించుకుంటే ఆ శరీరాన్ని అనేకులు చూస్తారు. నీవు ఆత్మను సత్క్రియల చేత అలంకరించుకుంటే దేవుడు చూస్తాడు, యేసు ప్రభువు చూస్తాడు, దూతలు చూస్తారు. ఆత్మ యొక్క అలంకరణ వాళ్ళకు మాత్రమే కనబడుతుంది, మనుషులకు ఎవరికి కనబడదు. శరీర అలంకరణ మనుషులకు కనిపిస్తుంది, దేవుడు దాన్ని ఆశ్రయించుకుంటాడు. శరీరాన్ని అలంకరించుకుంటే దేవుడు దాన్ని పెద్దగా విశేషంగా దాన్ని చూడండి. ఈ లేఖనాన్ని చూడండి, సామెతల గ్రంథం. సామెతల గ్రంథములో ఈయన చెప్పినటువంటి ఈ మాటలు చూడండి. చివరి అధ్యాయం 31వ అధ్యాయం 30వ వచనంలో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుంది అంటాడు ఆయన? కొనియాడబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంటే ఎవరినైనా? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్న వారు, వీరు దైవభక్తి కలిగిన వారు, వీరు కొనియాడబడతారు. ఎక్కడ కొనియాడబడతారు? వీరు పరలోకమందు కొనియాడబడతారన్నమాట. మరొక లేఖనాన్ని చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుతూ ఉండవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. కాబట్టి యెహోవా ఎవరిని చూస్తాడు అంటే, సత్క్రియల చేత తమ్మును తాము ఎవరు అలంకరించుకుంటారో వారిని చూస్తాడు. అందువలన పురుషులు విధిగా సత్క్రియలను చెయ్యాలి. నేను సత్క్రియలు చేసే అవకాశం వచ్చినప్పుడు చేజార్చుకోకూడదు. పురుషులు స్త్రీలు ఎవరైనా సరే సత్క్రియలు చేసే అవకాశము దొరికినప్పుడు సత్క్రియ చేయకుండా
నీవు మానుకోకూడదు. సత్క్రియను చేయడానికి ఎల్లవేళలా సంసిద్ధులుగా ఉండాలి, పురుషులైన స్త్రీలైన. నేను మళ్ళీ చెప్తున్నాను నేను. సత్క్రియలు చేసే అవకాశం వచ్చింది, నీ చేతిలో చిల్లి గవ్వలేదంటే నీవు ఎంత వ్యసన పడినా సత్క్రియను చేయలేవు, పురుషులైన స్త్రీలైన. అందువల్ల సత్క్రియను చేయడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట. కనుక మనము ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో దీని మీదనే దృష్టి పెడితే సంపాదించే సంపాదన అంతా వాటి కోసమే ఖర్చు అన్నమాట. నీవు సత్క్రియను చేయడానికి నీ చేతిలో చిల్లి గవ్వ ఉండదన్నమాట. అందువలన సత్క్రియను చేయడానికి నీవు సంపూర్ణంగా సిద్ధపాటును కలిగి ఉండాలి. నీవు తింటావు, నువ్వు తినవు, నీవు ధరించుకుంటావు. అందువల్ల ఆయన అంటాడు, శక్తికి మించి కాకుండా సంపాదనకు తగిన విధంగా వస్త్రాలు కూడా ధరించుకోవాలంటాడు. కనుక నీవు కొంత మేరకు సత్క్రియలు చేయడానికి నీవు సిద్ధపాటును కలిగి ఉండాలన్నమాట. సత్క్రియను చేయడానికి ఎవరు సిద్ధపాటును కలిగి ఉన్నారో వాళ్ళు సత్క్రియను చేయగలరు. సత్క్రియను చేయడానికి సిద్ధపాటు లేనటువంటి వారు సత్క్రియలు చేయాలన్న కాంక్ష ఉన్న సిద్ధపాటు లేదు కాబట్టి సత్క్రియను చేయలేరన్నమాట. అందువల్ల ప్రభు అన్నాడు, 10 మంది కన్యకల గురించి చెప్పినాడు ఆయన. 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. బుద్ధి గలవారంటే ఎవరు? వాళ్ళు సిద్ధపాటు కలిగిన వారు. బుద్ధి లేని వారంటే ఎవరు? వాళ్ళు సిద్ధపాటు లేనివారు. కాబట్టి ఆ బుద్ధి గల వారి యొక్క దివిటీలు వెలుగుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమైనా దివిటీలు వెలుగుతున్నాయి. వెలగడం అంటే ఏంది నాయన? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వాళ్ళు అనేక సత్క్రియల చేత వాళ్ళు వెలిగిపోతున్నారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? 5 మంది ఇప్పుడు పోతున్నారు, నూనె కొనుక్కొచ్చుకుంటామని పోతున్నారు. అంటే ఇప్పుడు పోయి సత్క్రియలు చేస్తామని పోయినారనమాట. వాళ్ళు పోయి సత్క్రియలు చేసుకుని వచ్చేసరికి ఏమైపోయింది? ఈడ పెళ్లి కుమారుడు రానే వచ్చినాడు. పెళ్లి విందుకు పిలువబడిన వారు వెళ్ళిపోయినారు. డోర్ ఏమైంది? క్లోజ్ అయింది. నెక్స్ట్ వీళ్ళు వచ్చేమన్నారు? అయ్యా అయ్యా మా కోసం డోర్ ఓపెన్ చేయండి అన్నారు. ఆయన ఏమన్నాడు? లోపల నుండి పెళ్లి కుమారుడు, మీరెవరో, మిమ్మల్ని నేను ఎరగను. కనుక సత్క్రియ చేయడానికి సిద్ధపాటు కలిగిన వాళ్ళు బుద్ధిమంతులు, సత్క్రియను చేయడానికి సిద్ధపాటు లేనటువంటి వారు బుద్ధిహీనులు ప్రభువు యొక్క భాషలో. అందువలన సత్క్రియ చేసే అవకాశం వచ్చినప్పుడు నీవు సత్క్రియ చేయకపోతే నీవు సత్క్రియను సద్వినియోగం చేసుకోలేవన్నమాట. నీవు లేకుండా చేయలేదు అని నీవు అనుకోవచ్చు. సత్క్రియను చేయడానికి ఎందుకు సిద్ధపాటు కలిగి ఉండలేదు అనేది ఒక ప్రశ్న. ఒకవేళ నీవు సత్క్రియ చేయడానికి శక్తి ఉన్నా నీవు చేయకపోగా, నీకు అవసరం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇస్తాడా? ఆయన ఇవ్వడు. ఇవ్వకపోగా ఏదో ముష్టి వేసినట్టు ఉంటుంది అన్నమాట. అదంతా గౌరవార్థమేం కాదు. ఇప్పుడు ఒక తండ్రి ప్రేమతో ఇస్తే అది చాలా బెస్ట్ అన్నమాట. ప్రేమతో కాకుండా ఒక ముష్టి వేసినట్టే ఇస్తే అదంత గౌరవమే కాదనమాట బిడ్డలకు. కనుక ఆయన దగ్గర మనం ముష్టి తీసుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మనము కుమారులము, కుమార్తెలము, మనం ముష్టి వాళ్ళం కాదు. కానీ నీవు ముష్టి వాడుగా చేసుకోకూడదు. నీవు ముష్టి దానివిగా చేసుకోకూడదు. నీవు సత్క్రియలను చేసి బహు ధైర్యంగా ఉంటావు. నీవు చేసిన సత్క్రియలు పరలోకపు ధనంగా మారినాయి. నీవు యెహోవాకే అర్పించున్నావు. కానీ నీకు అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం అడుగుతాం, అయ్యా నాకు అవసరము, నేను అర్పించున్నా, నాకు అవసరం అంటాం. ఆయన ఏం చేస్తాడు? ఆయన నీకు ఇస్తాడు, మనకిస్తాడు అనమాట. మనము కాలమంతా కూడా ఆయన దగ్గర పొందడానికి మనం సత్క్రియను సంఘంలో చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. ఎవరు సంఘంలో సత్క్రియలు చేస్తున్నారో వారు వెలుగుగా ఉన్నారన్నమాట. వారు వెలుగై ఉన్నారు. ఎవరు సంఘములో ఉండి కూడా సత్క్రియలు చేయడం లేదు, వాళ్ళు ఏమైనారు? వాళ్ళు చీకట్లో ఉన్నారన్నమాట. ఇంకా వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడడం, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు చేయడము, వీటితోనే ఉన్నారన్నమాట. అందువలన క్రీస్తు యొక్క మహిమను పొందజాలరు. ఎవరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఎవరు లోకమునకు వెలుగై ఉన్నారు, వారు క్రీస్తు యొక్క మహిమను పొందుతారన్నమాట. ఎవరు లోకమునకు ఉప్పుగా ఉండరు, ఎవరు లోకమునకు వెలుగుగా ఉండరు, వాళ్ళు క్రీస్తు యొక్క మహిమను పొందరు అన్నమాట. వారు కేవలం చీకట్లోనే ఉంటారు. తమ వ్యక్తిత్వంలోనికి సాతానుని ఆహ్వానిస్తూ ఉంటారు. వాని చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలు వారిలో చేరతాయన్నమాట. శరీరం అంతా ఎంతకాలం ఉన్నాయి.
దానికి ఏదైనా ఒక అపాయం వస్తే అప్పుడు కూలబడి ఏడవడం, అపాయం వస్తే కూలిపోవడం మనిషి. ఈ మధ్య మన భాస్కర్కి అనారోగ్యం వచ్చిందనమాట. కూలిపోయినాడు ఆయన. కూలిపోయినాడు అట్నే కదా. ఆ కూలిపోయినప్పుడు ఏమి ఏర్పడింది హృదయంలో, మనసులో ఏం ఏర్పడిందంటే అధైర్యం, ఒక భయం, ఒక చింత, ఒక బాధ, ఒక దుఃఖం ఏర్పడింది అనమాట. కానీ ఇప్పుడు కోలుకుంటా ఉన్నాడు. కోలుకునే కొద్దీ శరీరంలో బలం చేరే కొద్దీ ఏం ఏర్పడుతుంది నాయన? మళ్ళీ అహంకారము, గర్వము, అతిశయం ఇవి వచ్చేస్తాయి. అవేవి రాకుండా బహు జాగ్రత్త. ఆయనే కాదు, మనమంతరం కూడా అంతే. మనమంతరం కూడా ఒకప్పుడు బాగున్నప్పుడు అహంకారంగా ఉండడం, బాగలేనప్పుడు కృంగిపోవడం అలా కాదు అనమాట. అన్ని పరిస్థితుల్లో ఒకే విధముగా ఉండడానికి మనం నేర్చుకోవాలి. అందువలన మనము లోకమునకు ఉప్పుగా ఉండడానికి, లోకమునకు వెలుగుగా ఉండడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటే, మనం అలాగును కనుక ఉండగలిగితే క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతాం. అందువల్ల క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడం వలన మాత్రమే క్రీస్తు మహిమను పొందగలం. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించకపోతే క్రీస్తు మహిమను మనం పొందజాలం. కనుక ఆజ్ఞలలో ఆ మొదటి ఆ పై వరుసలోనికి ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా మనం లోకానికి ఉప్పుగా ఉండడానికి, లోకమునకు వెలుగుగా ఉండడానికి మనం నేర్చుకోవాల్సి. ఇక్కడ మనం చాలా విస్తారమైన భావాలతో మనం నేర్చుకోవాలి. మనకి ఇక్కడ సమయం కాదు. బుధవారం రోజు మనం కలుసుకున్నామంటే ఆ రోజు మనము చాలా విస్తృత సమాచారంతో దేవుడు మనకి సంగతులు నేర్పించాలని మనం అందరం కోరుకుందాము. ఈ సంగతులన్నీ మీరు గ్రహించాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ముగిస్తున్నాను. జీవము గల మా తండ్రి, నీతి, పరిశుద్ధత, మహిమ కలిగినటువంటి మా నాయన, మీ కుమారుని యొక్క మహిమకు మేము పాత్రులుగా ఎంచబడడానికి సంఘములోనికి మమ్మల్ని పిలిచిన మీ పిలుపుని బట్టి ప్రభు యొక్క మహిమను పొందులాగున సంఘములో మీరు చేసిన ఏర్పాటును బట్టి తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ దినమున ప్రభు సెలవిచ్చినటువంటి మాటలను మీరు మాకు వినిపించి ఉండగా మాలో ప్రతి ఒక్కరము ఈ లోకమునకు ఉప్పు వలె, ఈ లోకమునకు వెలుగు వలె ఉండుటకు వెలుగైనటువంటి మీ యొద్ద మేము నేర్చుకోవడానికి మరింత కనికరాన్ని చూపించినందుకు కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. తండ్రి, సంఘమునందు మా మాటలు, మా క్రియలు ఎదుటి వారికి క్షేమాభివృద్ధిని కలిగించే విధంగా ఉండుటకు అన్ని విషయాలలోనూ మేము పరిమితంగా మాట్లాడడానికి, ప్రభువును పోలి మాట్లాడడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, సంఘమునందు ప్రభువు యొక్క మహిమను పొందు విషయములో మా మాటలు, మా క్రియలు అవి ఎంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయో మేము గ్రహించి ప్రభువు కొలే మాట్లాడి, ప్రభు కొలే క్రియలు చేయడానికి, ప్రభువు యొక్క ఆజ్ఞలను మా హృదయాల్లో, మనస్సుల్లో మేము నింపుకొని ప్రభు యొక్క ఆజ్ఞలకు అనుకూలముగా మాట్లాడి, ప్రభు యొక్క ఆజ్ఞలకు అనుకూలమైన క్రియలు మేము చేసి మాటలలోనూ క్రియలలోనూ ధన్యులమై ప్రభు యొక్క మహిమను పొందులాగున మరింత కనికరాన్ని చూపించమని ప్రాధేయపడుతున్నాం. మా తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ఆయన. ప్రతి కుటుంబాన్ని కనికరించండి తండ్రి. కుటుంబ స్థాయిలోనే ప్రభువు వలె మాట్లాడడానికి, కుటుంబ స్థాయిలో ఉన్న ప్రభువు వలె క్రియలను మేము చేయడానికి అలవర్చుకునే విధంగా సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, సంఘాన్ని కనికరించండి, సంఘ కార్యక్రమాలను దీవించండి ఆయన. అన్ని విషయాలలో మీ కుమారుని మేము మాదిరికరంగా తీసుకొని మీ కుమారుని యొక్క మహిమలోనికి ఎదుగుటకు అన్ని పరిస్థితుల్లో మీ కుమారుని పోలి మేము జీవించలాగా మమ్మల్ని ప్రోత్సహించమని, మీరు మాలో నివసింపజేసిన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మేము సంపూర్ణంగా ఆయన నడిపింపును మమ్మల్ని మేము అప్పగించుకొని సర్వసత్యములను మేము నడుచుకునే విధంగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను దీవించుదురని, కనికరించుదురని, తిరిగి మీ సమూహంలోనికి మేము చేరువచ్చేంత వరకు క్షేమమును మాకు అందరికీ అనుగ్రహించుదురని, ఈ వారం అంతట్లో ప్రభువు యొక్క ఆజ్ఞల్లో మేమందరమును నడుచుకోవడానికి మరింత మమ్మల్ని ప్రోత్సహించుదురని ప్రభువు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను అందరికి వందనాలు.